మేమైతే రోడ్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి హైదరాబాద్ నుంచి కేరళ బయలుదేరాము. కేరళలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. యాక్చువల్గా మనం కేరళ మొత్తం చూడడానికి ఒక 1 month అయినా అయిపోదు. చాలామంది చాలా ప్లేసెస్ చూసుంటారు ఆల్రెడీ. కానీ మేమేం ఫిక్స్ అయినామంటే 90% పీపుల్ చూడని ఒక 2 ప్లేసెస్ చూద్దామని బయలుదేరినాం. అంటే అది ఎలా ఉన్నా పర్లేదు, మామూలుగా రోడ్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని బయలుదేరినాం. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నైట్ 9 o'clock అయింది. ఆకలేస్తుంది కదా, తినాలి. డిన్నర్ చేద్దామని హోటల్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ ఎందుకులే హోటల్ కానీ మామూలుగా మేమే ప్రిపేర్ చేసుకున్నాం, సెల్ఫ్ కుకింగ్ అనుకున్నామని ఫిక్స్ అయిపోయినాం. ముందే అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. అప్పుడప్పుడు కుదిరితే వండుకున్నాం, లేదంటే హోటల్కి పోదామని అలా తెచ్చుకున్నాం అనమాట. ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే కాబట్టి ఎట్లాగ ఎనర్జీ ఉంటుంది మనకు, వండేసుకున్నామని ఒక సైడ్కి ఆపేసి ముందుగానే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే తెచ్చేసుకున్నాము. వెహికల్లో తెచ్చేసుకున్నాం, గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాము. అలాగనే మనం చిన్న చిన్న గ్రాసరీస్ ఉంటాయి కదా, అవన్నీ ముందే తెచ్చేసుకున్నాం. ఇందులో మా ఫ్రెండ్స్లో ఒకరికి, మా బాబాయ్కి వంట ప్రిపేర్ చేయడం వస్తుంది. సో మాకు ఈజీ అయిపోయింది, మావాడు వండేస్తాడు ఈజీగానే. ఈరోజు ఏమనుకున్నామంటే సింపుల్గా ఏం లేదు, జస్ట్ రైస్ అండ్ ఎగ్స్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాము. యాక్చువల్ 4 ఉన్నాము, ఒక 8 eggs తీసుకున్నాము. 8 eggs ప్లస్ కొంచెం రైస్ తీసేసుకొని ప్రిపేర్ చేసి ఇక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ మనం సుమారుగా నైట్ 9 ఎక్కడికి వచ్చినాం, నియర్ బై జడ్చర్ల దాటినాం అనమాట. జడ్చర్ల దాటినాం ఈ టైంకి. ఇక్కడి నుంచి మేము బయలుదేరినాం అనమాట. ఇక నైట్ కదా, మళ్ళీలాగా బయలుదేరదామని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఒక చిన్న మిస్టేక్ చేసినాం అనమాట. ఏంటంటే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళకుండా లోపల నుంచి వెళ్ళాం. సో సిటీ నుంచి వెళ్ళడం వల్ల ఏమైందంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. సో లేట్ అయిపోయింది. మీరు కూడా వెళ్ళినప్పుడు సిటీ నుంచి వెళ్ళకండి, ఔటర్ రింగ్ నుంచి వెళ్ళడం బెస్ట్, చాలా తొందరగా వెళ్తారు. ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో కారు కూడా బ్రేక్ ఇస్తేనే బెస్ట్. మేమేం చేసినామంటే కంటిన్యూస్గా 200 kilometers అట్లా డ్రైవ్ చేసినాం. సో కారు బ్రేక్ డౌన్ ఏం అవ్వలేదు, కానీ సింబల్ చూపించింది, ఓకే ఆపేసా అని చెప్పింది. సో ఒక 10-15 minutes బ్రేక్ ఇచ్చి టీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ బయలుదేరడం. నైట్ అయిపోయింది. నైట్ 9 వరకు డిండిగల్ చేరుకున్నాము. ఇది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు బార్డర్ ఉంటుంది. ఈ డిండిగల్కి వెళ్ళాము. ఈ డిండిగల్లోనే నైట్ నియర్ బై డిండిగల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హోటల్లోనే స్టే చేసినాము. చాలా బాగుంది ఈ హోటల్. అంటే మనం ఇచ్చే బడ్జెట్కి బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ స్టే చేయడం బెస్ట్ అనుకుంటా. నేను కింద కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను. సో ఇక్కడ 4 members జస్ట్ 1200 ఛార్జ్ చేశారు ఒక నైట్కి. ఓకే బాగానే ఉంది అనుకున్నా. రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి, బెస్ట్. ఇక్కడ నైట్ మేము స్టే చేసినాము. ఇక్కడ స్టే చేసిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం. ఇక్కడి నుంచి ఇక్కడ మన డిండిగల్ ఈ హోటల్ నుంచి బయలుదేరి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ కేరళ. డిండిగల్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు కుంభం టౌన్ వస్తుంది. ఈ కుంభం టౌన్కి ఎంటర్ అవుతుంటేనే కొంచెం రోడ్డు నేరో ఉంటుంది. ఇక్కడ మౌంటైన్స్ మనకు స్టార్ట్ అవుతుంటాయి అనమాట. మేమైతే గరం మసాలా పంటను చూసినాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే గరం మసాలా పంట. అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటది, వాళ్ళు ఇట్లా ఎండబెట్టి, రైతులు ఇక్కడ ఎండబెట్టి ఉంచారు. చూద్దామని చూసినా, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదే మనం గరం మసాలా అని పిలుస్తాం. దీన్ని మామూలుగా పొడిలాగా చేసి మనం వాడుకుంటాం అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దామని చూసినాం. ఇక్కడ మనం ఇప్పుడు తమిళనాడు బార్డర్ క్రాస్ అయిపోయి కేరళకు ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చూడండి, రోడ్ అయితే నేరోగా ఉంది. కొంచెం ఆల్మోస్ట్ ఘాట్స్ స్టార్ట్ అయినా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూస్తున్నారు కదా, హౌస్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంది. అంటే లోపలికి ఉంది, వెరీ డిఫరెంట్ గా ఉంటే చూద్దామని ఆగినాం. అయితే ఇంకా రైట్ సైడ్ ఏమైందంటే యాలకుల తోట కనిపించింది. యాలకుల తోట అంటే ఎప్పుడు చూడలేదు కదా, మనం ఫస్ట్ టైం చూద్దాం. యాలకుల తోట మన సైడ్ ఉండవు కదా. సో ఎలా ఉంటది ఏమని చూద్దామని చూస్తే ఇంకా చూడండి, ట్రీ యాలకుల చెట్టు సేమ్ మనం జొన్న చెట్టు లాగా ఉంది. అంటే మనం జొన్న చెట్టు కానీ మామూలు సద్ద చెట్టు అంటే సద్ద కంకులు అంటాం కదా, అట్లా ఉంది. సో కంపారిటబిలిటీ అట్లా ఉంది. యాలకులు చూడండి, యాలకులు ఇక్కడ ఉన్నాయి, పచ్చి యాలకులు. తర్వాత హార్వెస్ట్ చేసి వీటిని ఇక్కడి నుంచి తీసుకొచ్చి సేమ్ మళ్ళీ ఫార్మర్స్ డిఫరెంట్ మనం యూజ్ చేస్తాం కదా, అట్లా ఎండబెడితే అట్లా అయితే అని నేను అనుకుంటున్నా. అంతే. ఇవి యాలకులు. స్మెల్ అయితే బాగుంది. యాక్చువల్గా అయితే మామూలుగా బయట మనం ఎండబెట్టిన యాలకులు ఎలా ఉంటాయో అలానే ఉంది. వీటిని చూసి ఫస్ట్ టైం చూడడం, ఇదొక సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. డిండిగల్ నుంచి తేని వరకు అయితే ప్లెయిన్ రోడ్స్ ఉంటాయి, మామూలుగా వెళ్ళిపోవచ్చు. మామూలుగా స్టేట్ హైవేస్ మామూలుగానే ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. తేని నుంచి కుమ్లి వరకు మనకు చిన్న చిన్న ఘాట్ రోడ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆఫ్టర్ కుమ్లినే మనకు అడ్వెంచరస్ స్టార్ట్ అవుతుంది అనమాట. కుమ్లి నుంచి మనం వెళ్ళే ప్లేస్ వాగమన్. ఆ వాగమన్ కి 2 ways ఉంటాయి.
ఒకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే శబరిమలకి వెళ్ళే భక్తులు ఉంటారు కదా, ఆ దారి ఉంటది, ఏది శబరిమల హైవే. ఆ శబరిమల హైవే నుంచి వెళ్తే ఈజీని వెళ్ళిపోవచ్చు. కానీ మేము మాత్రం ఇంకొక రూట్ చూసుకున్నాం, సెకండ్ రూట్ చూసుకున్నాం. ఎందుకంటే అది ఫుల్ అడ్వెంచరస్ ఉంటది. అదేంటంటే కుమ్లీ నుంచి వెండి పెరియార్ వెళ్ళాలన్నమాట. అంటే అక్కడ ఎట్లా ఉంటది అంటే వెస్టర్న్ ఘాట్స్ అసలు ఎక్స్పీరియన్స్ చేయాలంటే చెప్తే అంత ఫీల్ ఉండదు. ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. మనం ఎట్లా వెళ్తాం, కుమ్లీ నుంచి వెండి పెరియార్ జంక్షన్ వెళ్తాం, వెండి పెరియార్ నుంచి పీరమూడి వెళ్తాం, పీరమూడి నుంచి వాగ్మన్ వెళ్తాం. ఈ రూట్ ఎట్లుంటది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన వెహికల్ యాక్సిలేటర్ మొత్తం ఇచ్చినా కూడా బండి ముందుకు పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అసలు అంటే ఇంకా ఫీల్ అవ్వాలంతే. ఒకసారి ఖచ్చితంగా మీరు వెళ్తే అది ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఈ రూట్ వెళ్ళకండి. చాలా రిస్కీ రూట్, చాలా హెవీ రిస్క్ ఉంటుంది. మామూలుగా మీరు ధైర్యం చేసి అడ్వెంచర్ చేయాలంటే మాత్రం ఈ హైఘాట్ రూట్, ఏది కుమ్లీ వెండి పెరియార్ జంక్షన్ రూట్ వెళ్ళండి. లేదు అంటే సింపుల్ గా కుమ్లీ నుంచి శబరిమల హైవే రూట్, సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే కుమ్లీ నుంచి శబరిమల హైవే రూట్. ఇది ఘాట్స్ ఉంటాయి కానీ అంత హెవీగా ఉండవు, మామూలుగా ఉంటాయి. మంచిగా ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మేము మాత్రం అడ్వెంచరస్ ఉండాలనే వెండి పెరియార్ రూట్ వెళ్ళినాం, కానీ బాగా ఎక్స్పీరియన్స్ చేసినాం. మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ రూట్ లో వెళ్ళండి. ఇక్కడ మామూలుగా శబరిమలకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఈ వెండి పెరియార్ జంక్షన్ రూట్ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో మీ జర్నీ. మనకు ఫ్లైట్ ఫెసిలిటీ కొచ్చి వరకు ఉంటుంది. మన కొచ్చి నుంచి వాగ్మన్ కి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కొచ్చి నుంచి వాగ్మన్ కి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, లేదంటే టాక్సీ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ టాక్సీ వాళ్ళు సుమారు ఒక 2500 నుంచి 3500 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మనం ట్రైన్ లో వస్తేనేమో ట్రైన్ ఫెసిలిటీ కొట్టాయం వరకు ఉంది. కొట్టాయం నుంచి వాగమన్ కు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైలీ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, ప్లస్ టాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. డైరెక్ట్ బస్సెస్ లేకుంటే కొట్టాయం నుంచి ఎరట్టుపేట రావాలి. ఎరట్టుపేట నుంచి వాగమన్కి ఇంకా ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి. ఎక్కడైనా ఈ రెండు ప్లేసెస్ లో, కొచ్చిలో కొట్టాయంలో మామూలుగా టాక్సీలు చాలా అవైలబుల్ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కూడా ఉంటాయి. ప్లస్ మనం ఇక్కడ నియర్ బై వాగమన్కి వచ్చినాకనైతేనేమో మనకు బైక్స్ కూడా ఉంటాయి. బైక్స్ రెంట్ కి ఇస్తారు. వాళ్ళు కూడా అంటే డిపెండ్స్, ఒక 400 నుంచి 500 అట్లా చార్జ్ చేస్తారు. మనం ఇక్కడ నైట్ స్టేస్ కూడా ఉండొచ్చు. రిసార్ట్స్ చాలా ఉంటాయి. వాటి కాస్ట్ అంటే సుమారుగా 2500 నుంచి 10,000 15,000 కూడా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. మేమైతే లేము, ఎందుకంటే మాకు టైం లేదు, కుదరలేదు. సో మేము మామూలుగా ప్లేసెస్ అన్ని చూసి వచ్చేసినాము. యాక్చువల్గా వాగమన్ కి మనం మామూలుగా ఏదో చూద్దాము ఏదో చేద్దామని కాదు, నేచర్ ని ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ మంది ఉండరు. మామూలుగా చూడడానికి రావడానికి ఎక్కువ మంది రారు. ఇది అంటే అండర్ రేటెడ్, అంటే ఎవరికి మాక్సిమం చాలా తక్కువ మంది వస్తారు. మనం మామూలుగా కేరళ అనగానే మున్నారు అనుకుంటాం కదా, మున్నారు ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవే వెళ్తారు అనమాట. అక్కడ చాలా మంది పబ్లిక్ ఉంటారు. మామూలుగా ప్రశాంతంగా ఉండదు. ఇక్కడ అసలు చాలా తక్కువ మంది, చూడొచ్చు ఒక 100 మెంబర్స్ కూడా ఉండరు. అక్కడక్కడ కనిపిస్తుంటారు పబ్లిక్. చాలా ప్రశాంతంగా ఉంటది. మొత్తం మౌంటైన్స్, మామూలుగా గ్రీనరీ అదే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇట్లా ఈ ప్రాంతాన్ని మేము చూసుకుంటూ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మురుగన్ హిల్స్, తంగళ్ళపార, కురిసిమల ఇవి మిస్ అయినాం అనమాట. ఈ ప్లేసెస్ చూడాల్సినవి. ఇక్కడ మనం మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ వాగమన్ వెళ్ళినప్పుడు ఈ 3 ప్లేసెస్ చూడండి. ఇందులో ఇంపార్టెంట్ మురుగన్ హిల్స్, తంగళ్ళపార, కురిసిమల. ఇవి ఒక రిలీజియన్ ప్లేసెస్ అనమాట. ఇవి మనం విజిట్ చేసి ఫీల్ అవ్వచ్చు. అట్లాగే ఫైన్ ఫారెస్ట్ ఉంటాయి. ఇక మామూలుగా టీ తోటలు అంటే మనం చూసినాం, టీ తోటలు కూడా చూసినాము. ఇంకా ఇక్కడ ఒక మామూలుగా సూసైడ్ ప్లేస్ అని ఉంటది, సూసైడ్ స్పాట్. ఈ సూసైడ్ స్పాట్ ఎక్కడ ఉంటుంది అంటే కొలహలమీడు దగ్గర సూసైడ్ స్పాట్ ఉంటది. సూసైడ్ పాయింట్ కొలహలమీడు దగ్గర సూసైడ్ పాయింట్ ఉంటది. అయితే యాక్చువల్గా మాకు ఎగ్జైటివ్ ఫీల్ అయినాం. అసలు సూసైడ్ స్పాట్ ఏంద్రా నాయన అట్లుంటది అని మేము అనుకున్నాము. కానీ ఏం ఉండదు. సూసైడ్ స్పాట్ అంటే అక్కడ ఏం సూసైడ్ చేసుకునేది కాదు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అది సుమారుగా మామూలుగా ఆ వ్యూ నుంచి 3500 ఫీట్ కిందికి ఉంటుంది. సో మా అక్కడి నుంచి చూసినప్పుడు చాలా మామూలుగా చాలా అగాధం లోపలికి ఉంటది కాబట్టి అట్లా పేరు వచ్చిందంట. లోకల్ వాళ్ళు మామూలుగా అక్కడ అడిగి తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ఒక అడ్వెంచర్ పార్క్ ఉంటది. ఈ అడ్వెంచర్ పార్క్ లో డిఫరెంట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే అక్కడ సైక్లింగ్ ఉంటుంది, స్కై సైక్లింగ్ ఉంటుంది, ఇంకా జాయింట్ స్వింగ్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది. అంటే ఇవి ఇక్కడ మామూలుగా ఎక్కడైనా ఉంటాయి, మామూలుగా వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కై సైక్లింగ్ అనేది మనం దాన్ని స్కైలో సైక్లింగ్ చేస్తుంటాం కదా, చేసినప్పుడు 3500 ఫీట్స్ కిందికి ఉంటుంది. మనం వాటి నుంచి స్కైలో చేస్తుంటాం. కొంచెం థ్రిల్ ఫీల్ అవుతుంది. మేము చేయలేదు, చూసి చెప్తే విన్నాము. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో ఈ అడ్వెంచర్ పార్క్ క్లోజ్ చేసి
ఉంది. సో ఇవన్నీ మిస్ అయిపోయినాం, ఏం చూడలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే తెలుసుకొని యాక్చువల్ గా అడ్వెంచర్ పార్క్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకొని వెళ్తే బెటర్. నేను అక్కడ అడ్వెంచర్ పార్క్ నెంబర్లు డిస్క్రిప్షన్ లో ఇస్తా, అవి చూసుకొని వెళ్తే బెస్ట్. మేమైతే డిసప్పాయింట్ అయినామనే చెప్పాలి. యాక్చువల్ గా అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ చాలా పెద్దది ఉంటది, చాలా బిగ్ వన్ ఉంటది. అది చూద్దామని వెళ్ళాం, అన్ని క్లోజ్ అయిపోయినాయి. జస్ట్ బయట నుంచి కొంచెం చూసినాం, అక్కడ గార్డెన్ ఇది ఉంది చూస్తున్నారు కదా, ఇది చూసి వచ్చేసినాం ఇక అంతే. అట్లా మా జర్నీ అట్లా జాగింది. మేమైతే మొత్తం వాగ్మన్ ఓన్లీ 1 డేనే చూసినాం, టైం లేదు. యాక్చువల్గా టైట్ ఉండే, యాక్చువల్గా వాటర్ చేంజ్ అయిపోయింది. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కేరళ వచ్చినాం కదా, వాటర్ చేంజ్ అయిందని ఫీవర్ అంటే లైట్ ఫీవర్ కూడా వచ్చింది, ప్లస్ జలుబు వచ్చింది. యాక్చువల్గా మీరు వెళ్ళినప్పుడు ఏం చేయండి అంటే, ఏదైనా మామూలుగా తాగితే వాటర్ తీసుకెళ్ళండి. ఓన్ వెహికల్ అయితే అన్ని రోజులు అంటే కష్టం. ఎప్పుడైనా ఒకే బ్రాండ్ మెయింటైన్ చేయండి, ఏదో ఒకటి వాటర్ బాటిల్ అవే తాగండి. మీకు పడితే మన హెల్త్ కు ఏదైనా మనం ఓకే అంటే ఎక్కడైనా తాగొచ్చు. కొందరికి సపోర్ట్ చేయదు. ఇప్పుడు మన ఈ స్టేట్ లో వాటర్, అక్కడ వాటర్, డిఫరెంట్ వాటర్ తాగుతుంటాం కదా, సో వెంటనే మన ఆరోగ్యం చేంజ్ అయిపోతుంటది. సో అంటే మాకైతే అయింది, అందరికి అవ్వాలని లేదు. సో మనం ఏదో ఒక బ్రాండ్ వాటర్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే ఏ ప్రాబ్లం రాదు, ఎంజాయ్ చేయొచ్చు. మనం డిసప్పాయింట్ అవ్వము. మేము కొంచెం వరకు డిసప్పాయింట్ అయినామనే చెప్పుకోవాలి. అంటే అండ్ దెన్ మేము ఇక వాగ్మన్ మొత్తం చూసి నెక్స్ట్ ఏం చేసినామంటే ఒక అడ్వెంచరస్ ఫారెస్ట్ కి వెళ్ళినాం. అది గవి ఫారెస్ట్ అని అడ్వెంచరస్ ఉంటది, లైవ్ లో అన్ని ఎనిమల్స్ చూడొచ్చు. అసలు ఒక 60 కిలోమీటర్స్ ఫారెస్ట్ అనమాట, మొత్తం ఎవరు ఉండరు. సో దానికి వెళ్ళినాము. నెక్స్ట్ వీడియోలో ఆ గవి ఫారెస్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తా. ఇంతవరకు మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ గవి ఫారెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.